తెలుగు తల్లి నేల, నా తెలుగు తల్లి నేల ఎలా కుదిరేది? నా తెలుగు తల్లికి పాదరేణువునై వినిపించిన నా ఈ కవిత ప్రపంచ కవితా దినోత్సవ వేదిక. వేది ముసుగు పోలే మసక మసక తెల్లారే ఆహ్లాద కరకెక్కల కెక్కలాల పశుపక్షాల సంపదల సందడులు చల్లతిరిగి కవ్వం ఉదయభాను లేన కిరణాలు. తదుపరి తెలుగు తడుపుల వెలుగుల చిరుగులు విరాజులు నేల, నా తెలుగు తల్లి నేల. పట్టిని బయటల పరవళ్ళు, పట్టు చీరల కట్టు సింధూరపు బొట్టు, కలకట్టుల హోలు పంచకట్టుల జోలు, జడ అల్లికల జాడలు చెరుకులు చూపు మడల్చని మొత్తం మోహన సౌందర్య రాసులు అలరాను నా నేల. కలువలు విరిసి కత్తులు దూసిన వీర వనితలు పుట్టిన నా నేల. కవిత లల్లిన కవిత్రయ ఉద్భవించిన నేల. కీర్తనలతో అన్నమయ్య గానాంబులం కోరిన నేల. రాజ్యం లేని వారు రత్నాలు పంచిన వారు కొలువు తీరిన నా నేల. తదుపరి గ్రానైట్ సంపదతో ప్రపంచ ఖ్యాతి గాంచిన నేల. ఓనమాలు దిద్దిన పలకలకు నిలయమైన నా నేల. ఒంగోలు గిత్తల రంకెలు ప్రపంచానికే వినిపించిన నా నేల. ప్రేమలల్లి మనసు పంచి నవరసాలు పారిన నేల. మానవ మనుగడకు ఖ్యాతిపతి ఆచార వ్యవహార ఆహారాలకు ఆది మూలమైన నా తెలుగు తల్లి నేల. జన్మనిచ్చిన నా తెలుగు తల్లికి ముద్దు బిడ్డనై జీవించిన పరితపించి పారాడిన నా తల్లి, నా నేల తల్లి కాంతులకై జన్మలు జయించిన ఈ నా నేల ఎందే. తెలుగు వెలుగుల ప్రగతి పెంచి ఎదగరా నా వంతు ఖ్యాతి ఎంట. ఎన్నో ఎన్నో ఎన్నెన్నో జన్మల సుకృతముగా వదలరా నా తుది శ్వాస నా తెలుగు తల్లి ఒడిలో. పల్లెపాలు నాగ మనోహర్ లోయ. పెద్దలు అరసం అరుణ్ గారు, అట్లానే మీనెంకమరావు గారు, సభాధ్యక్షుడు అయితే నాకు ఉదయపడి నమస్కారాలు. అట్లానే సదస్సు వచ్చిన అందరూ కూడా ఉదయపడ్డాను. కవితా శీర్షిక పేరు అమరావతి ఆంధ్రప్రదేశ్ అమరజీవి. అందంగా ఉండటం ఒక ఎత్తు, అందం చూసి ఆనందించడం ఒక ఎత్తు, ఆరోగ్యంగా ఉండటం ఒక ఎత్తు, అనుభవించడం ఒక ఎత్తు, ఆలోచించడం ఒక ఎత్తు, ఆచరించడం ఒక ఎత్తు. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లు, అమ్మనైనా అడిగితేనే అన్నం పెట్టినట్లు, అడగనిదే అమ్మైనా పెట్టదన్నట్లు, ఆలుగడ్డ అన్నం సాంబార్లో అప్పడాలు బాగున్నట్లు, అప్పుడప్పుడు అలాంటి త్రాగుతుంటే ఆరోగ్యానికి మంచిదన్నట్లు, అవకాశం వస్తే ఆకాశంలో ఎరచడం, అప్పు చేసి పప్పు కూర తినడం, అట్టు చేరవ లాగించడం, ఆదరించడం, బెదిరించడం, అడుగు తినడం, అసలు వడ్డీ అన్నట్లు, అల్లాదయ దేవుని దయ అనడం, అపశుభం తెలియని చిన్నారులకు అన్యాయం చేయడం, అలాగే గల్లా పెట్టే కాజేయడం, అల్ప సంతోషాలకు లోను కావడం అరిష్టం, ఆరోగ్యానికి నష్టం. అందుకే మూఢాచారాలు మానండి, హేతువాదులను గౌరవించండి, సమాజ అభివృద్ధికి సహకరించండి, అసలైన సిసలైన ఆనందాన్ని పొందండి, ఆహ్లాదకరంగా ఉండండి, ఆలోచించండి, అన్నా క్యాంటీన్ సందర్శించండి, అన్నీ మంచిగా జరుగుతాయి. మరి అది నిజం. రచయిత పొలపూల నాగమానవ లోయ, చీరాల వేలపాలు. అందరికీ నమస్కారాలు. వెరీ గుడ్, మంచిగా చదివారు. తదుపరి సికిందర్. అనుకమరావు గారి కోరిక మేరకు సంక్షిప్తంగా, అసలు లావాలని నిక్షిప్తమైన బావులను ఆయన సంక్షిప్తంగా చెప్పమని చెప్పి సర్టిఫికెట్ వేశారు. ఎంతవరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది కట్ చేస్తున్నాను.
తెలుగు భాష వరదలా ప్రవహించాల్సిన చోట దానికి డ్యాములు కట్టడం తప్పని మనం చేసుకుంటున్నాం. నెక్స్ట్ టైం ఇలా కండక్ట్ చేయొద్దు. పొద్దున్న వేస్తే రాత్రి మనం ఇంటికి వెళ్ళే వరకు మనం నీళ్ళలో చేపలాగా ఈ తెలుగు కవితలో మనం మునిగేయాలని కోరుకుంటున్నాం. తెలుగు విప్లవం రావాల్సిన టైంలో మీరు అది నా సంక్షిప్తం అని చెప్తుంటే ఎట్లా అండి? తప్పు కదండి. సో అయితే నా భావుకత ఊరుకోలేదు, అందుకే ఇలా చెప్పాల్సి వచ్చింది. పెద్దలు మన్నించాను. కవికే డిక్టేటర్ మీరు కవులు డిక్టేటర్లు అయితే ప్రపంచాన్ని మార్చిన కవులు డిక్టేట్ చేసేట్లా ఇది ఖండిస్తుంది. ఉండాలి. తెలుగు విప్లవం రావాల్సిన టైంలో మీరు అసలు ఆర్థికంగా సహకరిస్తే లంచ్ కూడా ఏర్పాటు చేస్తారు. సాయంత్రం 5 గంటలకు నేనే చేస్తానండి, నేనే చేస్తాను. నేను తెలుగు విప్లవాన్ని నాలుగు తీస్తానండి. ఎందుకంటే నా కళ్ళ ముందే కనపడుతుంది. తెలుగు అట్ ద వర్క్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఉన్న విషయం నేను చెప్పాను. ఎందుకంటే ఇంగ్లీష్ ఎలా గ్రో అయింది, తెలుగు ఎలా పదమైంది కూడా నేను చెప్పాను. ఎందుకంటే చాలా సాంకేతికంగా. ఎందుకంటే ఇంగ్లీష్ ఈజ్ ఆంగ్లో సాక్సన్, ఆంగ్లో ఆఫ్రికన్, ఓకే, అట్ సేమ్ టైం ఫ్రాంకోఫోన్, ఇన్ని రకాల మిశ్రమాలు. కాబట్టి ఇంత హైబ్రిడైజేషన్ కానీ ఇంగ్లీష్ అదే అవుతుంటే మనం మాత్రం ఇంకా తీసుకొని కూర్చున్నాము. కాబట్టి పరిశోధన జరగాలి, తెలుగు విప్లవం రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. పైగా సరే అందరూ వచ్చారు కదా కవిత వినడానికి. నా కవిత వింటారా? నా కవిత కరవాలంలో కవాతు చేస్తా, నా పద్యంతో పటాకులు పేరుస్తా, నా గద్యంతో గదాధరుడై గందరగోళం చేస్తా అని నేను చెప్పను. మంచి కవిత చదువుతాను. ఈ కవితలో ఏంటంటే నేనిలా, నా కవిత పేరే నేనిలా. సో డిజిటల్ వరల్డ్ కాబట్టి వాట్సాప్లో పెట్టుకున్నానండి. చెప్తున్నాను. వన్ సెకండ్ ప్లీజ్, కొంచెం పేషెన్స్. ఈ కవిత పేరు నేనిలా అండి. నేను జంతు ప్రేమికులండి, దాని తగ్గట్టే ఉంటాయి నా కవితలు కూడా. సిద్ధాంతాలు నైతిక ప్రదర్శనాలంటే వెగటున. ఎందుకంటే మనిషి అనే ప్రయోగ విశ్వము నిర్వచించాడు. అతికించుకున్న చిరుమందహాసాలు చూస్తే భయం నాకు. ఎందుకంటే అసుడు నవ్వినట్లుంటుంది ఈ మనిషి నవ్వినట్టు. ఆలింగనాలు కరచాలనాలు సందర్భం వస్తే మణుకు నాకు. ఎందుకంటే ఈ మానవ దుర్గంలో పరిస్థితి చాలా కష్టం కాబట్టి. అలాగే మిలాకతులు మహాకతులు వ్యవహారిక దుర్గంలో భరించలేదు. ఆత్మలు రసాయనిక సుగంధ పరిణామాల మధ్య నేను ఎప్పుడు ఒక గోపాల్ గ్యాస్ బాధితుంది. ఎందుకంటే అవన్నీ మనిషి చేస్తాడు కాబట్టి. దమ్ బిర్యానీ రెస్టారెంట్లో అందమైన సుహాసిని పలువరుసలో నాకు అందించేది పళ్ళు కాదండి, ట్రక్కులా పోవడం. ఎందుకో ఈ రోజులో నేను ప్రేమ శాంతి గురించి మాట్లాడుతూ నీ టేబుల్ మీద మాంసాహారం ఉంటే అన్న సోక్రటీస్ వస్తున్నాను నాకు. ఎందుకంటే చెప్పిపోయి నేను వీరంత వేగంగా ఇంటికి వచ్చేస్తాను. లోగిలోకి అడుగు పెట్టగానే వినిపించే బహుబోధ పెళ్లి పదజాలం ఇచ్చిన ఆహ్వానం ప్రతిసారి పెళ్లి పుస్తాబోతున్న రాకుమారిని చేస్తాను. అలుపు లేకుండా ఆనందంతో కేంద్రం కొట్టే నా సునకాల సంబరాలతో దర్శింపుకోవాలి. అలజడి ప్రపంచం నుంచి చిన్ని ప్రాణాల అలరి ప్రపంచంలో అశుద్ధం అపరిశుభ్రం అనే ప్రపంచం భావించే లోగిలో నాకంతా పవిత్రతే కనిపిస్తుంది. రాత్రి గడుస్తుంది. సూర్యోదయం తర్వాత భారంగా భయంగా గడప దాటాలి. ఎన్నో భక్తుల కరచాలనాలు ధృతరాష్ట్ర కౌగిళ్ళు భరించాలి. మళ్ళీ నా సునక స్వర్గ సీమలోకి తిరిగి వచ్చేవారు. సో జంతువుల మీద ప్రేమతో నేను ఆశించాలి. జంతు సికేంద్ర గారికి అభినందనలు, ధన్యవాదాలు. హనుమంతరావు గారు. సహాయ నమః. నా కవిత శీర్షిక తెలుగు సాహిత్య ఆనందంలోని గొప్పదనం. దేశ భాషలందు తెలుగు లెస్స. సాహిత్య లోకానికి తెలుగు సాహిత్యం ఒక హైలెస్స. తెలుగు జాతి మనది, నిండుగా వెలిగే జాతి మనది. తెలుగు జాతికి తెలుగందం, తెలుగు వెలుగుల కవులకు కవిత్వానందం. కవులకు కవితాందం, కళాకారులకు కళానందం. గాన గంధర్వులకు గాత్రం అందం, నటులకు నటనానందం. సంసారికి సంసారం అందం, వీరానికి వైరాగ్యం అందం, భాష సంస్కృతికి సంస్కారం అందం. సృష్టికి ప్రకృతి అందం,
ప్రకృతికి పచ్చదనాల పరిమళాలు అందం. తెలుగు వెలుగై వర్తిల్లు ఈ సృష్టి ఉన్నంత తెలుగు భాషకు లిపి అందం, భావానికి భాష అందం, భాషకు అక్షరం అందం, అక్షరానికి తెలుగు లోగిలోని కళామిత్ర మండలి అందం, తెలుగు లోగిలో అడుగుపెట్టిన నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘం అందం. ఈ సదస్సులో పాల్గొన్న అందరికీ ప్రపంచ కవితా దినోత్సవ వేడుకలు అందం. సర్వేజన సుఖినో భవంతు. అందమైన కవిత చెప్పినటువంటి హనుమంతరావు గారికి ధన్యవాదాలు. సందాని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హనుమమ్మ గారికి, మా గురువు హనుమరావు గారికి ఆదాయపడిన తెలియజేస్తున్నాను అండి. నాకు కవిత నాకు కొంచెం ముందు బాగాలేదు. నేను ఏదో రాసుకున్న చిన్న చిన్న కవితలు మా గురువు గారికి పంపిస్తూ ఉంటాను. మా గురువు గారు చూసి బాగా రాసామంటే చూసి కొంచెం ఆనందంగా ఉండడంలో వచ్చి నేను రాసే కవిత్వాలు ఏంటో కూడా నాకు తెలియదు. నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి మా గురువు గారు దాదాపు నేను 10వ తరగతి చదువుతున్నప్పటి నుంచి 2010లో నాకు అవకాశం నుంచి నాకు అంగమరావు గారితో పరిచయం ఉంది. అంగమరావు గారు కళకు చేసినటువంటి సేవ చాలా గొప్పది. నాకు అక్షర భిక్ష పెట్టినటువంటి మొదటి గురువులు అంగమరావు గారు, అన్నమ్మ గారు. వారు కవిత్వాలు ఇంట్లోనే పెరిగాను. మరి నా ఫోన్ నెంబర్ పోవడం వల్ల ఫోన్ పోవడం వల్ల సార్ నా నెంబర్ పెట్టుకొని నువ్వు కూడా బాగా రాసినావు నన్ను రాయని చెప్పి నన్ను ప్రోత్సహించిన వారు. నేను కూడా కవిని అని నన్ను గుర్తించిన వ్యక్తి మా అంగమరావు గారు. వారికి నేను నా జన్మాంతం రుణపడి ఉంటాను. వారు కనుక వారు చేసే కార్యక్రమాల్లో నా వంతు తన రూపాయలైనా కానీ ఏ రూపంలో కానీ నా సహాయ సహకారాలు నా శక్తి మేరకు ఆయన ఉండాలి. అదేవిధంగా మా గురువు గారికి ఎలాంటి దిష్టి కాకుండా ఆయన ఆరోగ్యాలు నిండు రేటు గురువు గారు చాలా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ కవిత్వం చెప్పలేనందుకు మన్నించండి. గురువు గారికి పంపించాను. గురువు గారు వాట్సాప్లో ఉంటే కనుక కొంచెం మీకు వినిపించాల్సింది కోరుతున్నానండి. కొంచెం ముందు బాధలతో మన్నించండి. ధన్యవాదాలు. సందాని గారికి మంచి భవిష్యత్తు ఉంది. తప్పనిసరిగా మీరు ముందు బాగా పైకి వస్తారు. కాబట్టి ప్రతిభకి ఇలాంటి అనేది ఎక్కడ తెలిసేదానికి సందాని గారు ధన్యవాదాలు. శ్రీనివాసరావు గారు అటువారికి ఇటువారికి ముందుగా ప్రపంచంలో శుభాకాంక్షలు. ఇక్కడ ఆ కవితా బోధకర సాయం ఆమె చీకటి నమ్ముకున్నది. వెలుగులో శరీరాన్ని ఆరబెట్టుకోలేని జనం నిస్సులో తమ్మును వేలపాటుకుంటుంది. పిడిగొట్టి గుడ్డతో ఎవరికీ పనిలేదు. ఎత్తులు పొలాలు చేతికి అంతే చాలు. అరువు ప్రేమతో ఆకలి కొంచెం తెలుస్తాం. మనసు నవ్వడం ఎప్పుడో మానేసింది. పెదవుల నిండా ప్లాస్టిక్ వైపులే కనులంతా అబద్ధం పగలుతున్నాయి. ప్రాణమున్న మైనపోతూ మురిపాలు చిరిగి మంచానికి మామూలు మాల కట్టినట్లు విడిపోయాడు. దారాగా దండుకు పోగా మీన చిరుకానికి చూసి కళ్ళు వెతిరించాడు. ఒళ్ళు అలవనివాడు మూడొత్తులు దోచేస్తే మిగిలిన వద్దు ఆకలిని రోగాలతో తోకవేసి కన్నెతనాన్ని కాసు ఎడవేసి అమ్మతనాన్ని ఉడివేసుకున్నా జాగ్రత్త పట్టుకు సాగిన జీవితం ప్రశ్నార్థమైంది. వడన దేహం బాధ్యతలో విసరవేయబడింది. వాడుకున్నవాడు కొడుకు బాగా తరలేదు. కుడిన చిన్నప్పుడు ఆదాయగడం చేయదు. జానలు పొట్ట కోసం చేసిన జీవితానికి నిశ్చనగా కాకపోయినా ఊతకర సాగిస్తే చాలు. మగతనానికి చూడ వేసి మానవకు కలుపు పిలిస్తే చాలు. ఎక్కువ పెద్ద కవితలు చదివారనుకోండి, ఆ
టైం ఏమో ఎక్కువైంది, ఆకలి నాకు అవుతుంది. భోజనం కూడా లేవు కదా. లాస్ట్ కూడా అదే అదే. చెప్తాం కానీ ఒక్క నిమిషం దయచేసి ఎత్తుకోవడానికి టైం కానీ ఎక్కడ కవిత నియంత కవిత కథ చేయలేదు. సార్ సార్ ఒక్క నిమిషం సార్ ఏమనుకోవద్దు. ఒక నిమిషం అయిపోయాయి. ఉండండి కవితలో కుదించుకోగలము. సరే, నా కవిత దియే జల్తే హై దియే జల్తే హై అనేటువంటి హిందీ పాట ఒకటి ఉంది. ఆ పాట విన్న తర్వాత నేను ఈ కవిత రాసుకున్నాను పొద్దునే. దియే జల్తే హై, దీపాలు వెలుగుతుంటాయి, పూలు పరిమళిస్తూనే ఉంటాయి. బహు కష్టంలోనూ అనవసరంగానో లోకంలో మనుషులు కలుస్తుంటారు. భోగవాక్యం యవ్వనం ఓ రోజు జారిపోతాయి. లోకం అంతా శత్రువు అనిపిస్తుంది. ఓసారి జీవితం అంతా స్నేహంతో కాలిపోతుంది. ఎందుకనో జీవితం అంతా స్నేహంతోనే కాలిపోతుంది. ఎందుకనో నాకు మాత్రమే. నిన్ను తలుచుకుంటూ ఉంటాను, నిన్ను తలుచుకుంటూ చూస్తూనే ఉంటాను. నీవు లేని లోకంలో లోకం నాకు శూన్యం. అయినా నా మనోబలకంపై నిన్ను ప్రదర్శించుకొని చూస్తూనే ఉన్నా. నీ రూపు కనురెప్పలు మూసుకుంటే అంతా నీ సాక్షాత్కారమే. కనురెప్పలు మూసుకుంటే అంతా నీ సాక్షాత్కారమే. అందుకే ఆకాశం వైపు నేను చూడను. మనసొప్పదు. కనురెప్పలు మూసుకొనే ఉంటాను. అందరూ నన్ను వీడేంటి పిచ్చోడు అనుకుంటారు. అవును, వీళ్ళకి ఏం తెలుసు? నేను ఈ లోకంలోనే ఉన్నా. కాలంతో పయనిస్తూనే ఉంటాను. నమస్తే, ఈ అవకాశం ఇచ్చినందుకు. రత్న గారు మంచి కవిత చదివారు. సమయ భావన విశ్లేషణ జరగబోతున్నాను. తదుపరి పిల్లి వెంకటేశ్వర. ప్రభా సరస్వతి నమస్కారాలు. వేదికను అలంకరించిన సాహితీ మూర్తులు, ఆహుతులైన సాహితీ సృష్టులు అందరికీ ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాంక్షలు. నా కవితా శీర్షిక అన్వేషి. కోయిల కూసిందా, అది వసంతానికి నాంది. పున్నమోటి పూచిందా, అది పున్నమకే కొనాలి. ప్రియా, నీ గొంతులో కోటి కోయిల రాగాలు, నీ కంటిలో శతకోటి పున్నమి వినియోగలు. కొత్త సూర్యుడు అవుదాం అనుకున్న ఈ జగతికి నీతో కలిసి స్థాణువునై నిల్చున్నా. ఈ దరిద్రకి నీ రాక ఇక లేదని తెలుసు. పిల్లి వెంకటేశ్వర గారు చిన్న కవితైనా మంచి కవిత చదివారు. ధన్యవాదాలు. శ్రీ కప్పగంత జయరామన్ లేదు కొట్టేసే తర్వాత నిమ్మల వెంకయ్య గారు. retired professor of English and audio. His college Mumbai. But my mother tongue is Telugu, so I am interested in Telugu language. Though professionally I am doing English. So here I have written on the students how to behave in the present time. ప్రగతి దీపాలు. విద్యార్థులు ఆరు, కురు వృద్ధులు, అవతారు గొప్పవారు, నేర్చి విద్యాబుద్ధులు. గురువులను గౌరవిస్తారు, చెప్పిన వాటిని చదువుతారు. తల్లిదండ్రుల ఆశలన్నీ అదృష్టపు కెరటాలై బియ్యబావుగా నెగరేస్తారు.
దేశ ప్రగతికి బాట వేస్తారు. విద్యార్థులు కాదు, గురువులు అవుతారు గొప్పవారు నేర్చే విద్యా తమ తాము బాగు చేసుకుంటూ తమ దేశ ప్రగతిని సాధిస్తారు. జ్ఞాన జీవితం వెలిగించి అజ్ఞాన తిమిరాన్ని తరిమికొట్టి దేశ భవిష్యత్ పునాదులు వేస్తారు. వీరే ప్రగతి దీపాలు, వీరే నేటి విద్యార్థులు. The students are the pillars of the nation. Nirmala Venkaya is and thank you all of you. Bye. మంచి కవిత చదివినటువంటి వెంకయ్య గారికి అభినందనలు. తదుపరి గొడవల్లి రాజేంద్ర ప్రసాద్. సభా సరస్వతికి ప్రణామం. ఎందరో మహానుభావులు అందరికీ వందనం. అతిథులు, నిర్వాహకులకు, కౌమిత్రులకు నమస్కారం. పసందైన పదాల పలకరికలు, తీరైన భావాల కళాబోతలు, వెన్నెల వెలుగులు, వేకువ కాంతులు, హృదయ నివేదనలను అక్షరాల విధిమాలలుగా చేసి అలరిస్తూ స్ఫూర్తి నింపుతున్న కవులందరికీ పేరు పేరున కవితా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సమావేశంలో అరుణకాంతులివి, తెల్లారి వెలుగులివి, అంకమరావ ఆహ్వానం ఇది, అందరికీ శుభ సమయం ఇది. ఒంగోలు పట్నం ఇది, సరసమ పండుగ ఇది. ప్రకాశం జిల్లా ఇది, పౌరుషాల గడ్డ ఇది. కవితా దినోత్సవం ఇది, సాహితీ ప్రియుల సంబరం ఇది. స్వాగత పలుకులివి, కవితా సమములివి, కవుల సమ్మానం ఇది, కవితల ప్రవాహం ఇది. ఇంకా చాలా ముందుగా ముగిస్తున్నాను, తర్వాత నా కవితలోకి వెళ్తున్నాను. కవితలకు స్వాగతం. కవితలు పుట్టాలోయ్, మనసులు తట్టాలోయ్. కవితలు పాడాలోయ్, మధులు మునిగి తేలాలోయ్. కవితలు కురవాలోయ్, మేనులు ఉరియాలోయ్. కవితలు మెరవాలోయ్, కళ్ళను కట్టి పడవేయాలోయ్. కవితలు పండాలోయ్, కడుపులు నింపాలోయ్. కవితలు పుయ్యాలోయ్, పరిమళాలు వెదజల్లాలోయ్. కవితలు పొంగాలోయ్, ఎదలు ఎగిరి గంతులయ్యాలోయ్. కవితలు పాడాలోయ్, హృదయాలు ఊహించాలోయ్. కవితలు కుమ్మరించాలోయ్, కనువులు కలిసి తల్లత్వం పొందాలోయ్. కవితలు రావాలోయ్, కల్మషాలు కడగాలోయ్. కవితలు చదవాలోయ్, కమ్మదనం పొందాలోయ్. కవితలు పండాలోయ్, షడ్రుసులు వడ్డించాలోయ్. కవితలు పంచాలోయ్, ఉరుకులు కలిగించాలోయ్. కవితలు పఠించాలోయ్, కవులను తలచాలోయ్. కవితలను స్వాగతించాలోయ్, కవులకు సుస్వాగతం పలకాలోయ్. ఎక్కువ తీసుకున్నా మంచి కల్చర్. దయచేసి ఉపోద్ఘాతం ఉందండి, డైరెక్ట్గా శిక్ష చెప్పి కవితలు పెట్టండి. ఇక్కడ సీనియర్గా నా పేరు ఉంది కాబట్టి కవిత చదువుతాను. శీర్షిక అమ్మ భాష. అచ్చులు, హల్లులు బాష్ప నేత్రాలతో భారంగా నిట్టూరుస్తున్నాయి. అచ్చులు, హల్లులు బాష్ప నేత్రాలతో భారంగా నిట్టూరుస్తున్నాయి. ద్వితీయ శ్రేణి పౌరుల అవమానకర జీవితాలను విరక్తిగా కొనసాగిస్తున్నాయి. నునులేత అతర వేదికలపై ఆనంద నాట్యం చేసిన కథాన్ని తలుచుకుంటూ కథలు చెందిన మనసులతో కాలాన్ని నిందిస్తున్నాయి. కృష్ణవేణి తరంగాల నిరుగులలో జలకాలాడిన అక్షర విహంగాలు, గోదావరి సైనిక పార్కులపై కావ్య కన్యములై శయనించిన వెన్నెల దివ్యలు హత్తుకునే హృదయం లేక నిశ్చిత హృదయం చేస్తున్నారు. సహజ సౌకుమార్యంతో సుందర శబ్ద సౌష్ఠవ స్వభావం
జన్మించిన ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ మహాకవి సుబ్రహ్మణ్య భారతి ఊహలో ఊయలలోకిన సుందర తెలుగు ఆంధ్ర భోజన భూల విజయ సభలో అష్ట దిగ్గజాల గండాల కథలు వేసిన వెలుగు కాంతివాసి కథలు మాసి కాలం ఖైదులో యావజ్జీవ ఖైదీలా ఉంది. మాతృత్వాన్ని తట్టిలేపి అమ్మ బలం ఆకృతి మారి ఈజిప్టు సమాధుల నుండి మమ్మీలు వెలువడుతున్నాయి. మాతృత్వాన్ని తట్టిలేపి అమ్మ బలం ఆకృతి మారి ఈజిప్టు సమాధుల నుండి మమ్మీలు వెలువడుతున్నాయి. అమ్మ బిచ్చబడటానికి సంకోచిస్తున్న బిచ్చగాడు మమ్మీ బిచ్చబలే స్లోగన్కి షిఫ్ట్ అవుతున్నాడు. శ్రీరాముని దయచేతను వదిలే శ్రీరాముని దయచేతను పలికే జీవనాకాలు ట్వింకిల్ ట్వింకిల్ రైలు వదిలేస్తున్నాయి. వాన వాన వల్లపుర మర్చిపోయిన గళాలు రెయిన్ రెయిన్ గోయవే గీతానికి అభినయ స్వాగతం పలుకుతున్నాయి. సెకండ్ల రూపాయలుగా మార్చే యత్నంలో మనీ ప్లాంట్ లా కనిపించే ఏబిసిడీలు ఏట తెలుగు పదాలను ఆత్రంగా కబడిస్తున్నాయి. అందమలేని సంపద వేటలో ఆదమర్చిన వాళ్ళు మనది కాని బతుకు కోసం ఉన్నతులై ఒకటలేస్తున్నారు. మనసు పొరలను కమ్మిన స్వార్థ కాలుష్య తిమిరం మహోన్నత సంస్కృతిని కబడించక ముందే పరభాష వ్యామోహం మనదైన భాషను మట్టిలో కలిపివేయక ముందే ఆదరణకు నోచుకొని ఆహారాన్ని అక్కున చేర్చుకుందాం. మరిచిపోతున్న మన పలుకును మళ్ళీ అందరూ పెట్టిద్దాం. ఆదరణకు నోచుకొని ఆహారాన్ని అక్కున చేర్చుకుందాం. మరిచిపోతున్న మన పలుకును మళ్ళీ అందరం ఎక్కిద్దాం. మరిచిపోతున్న మన పలుకును మళ్ళీ అందరం ఎక్కిద్దాం. మళ్ళీ అందరం ఎక్కిద్దాం. మళ్ళీ అందరం ఎక్కిద్దాం. తదుపరి శ్రీ చుండూరు శ్రీనివాసరావు గారు. సభకు నమస్కారం. అందరికీ ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాంక్షలు అందజేస్తూ నా కవిత శీర్షిక ఆక్రోశం. కులం పేరుతో మతం మాయతో మనుగడ తప్పక మానవుడా సర్వమానవుల సోదర భావం అది నీపు నవ్వుతీ ఉండడం. కులం పేరుతో మతం మాయతో మనుగడ తప్పక మానవుడా సర్వమానవుల సోదర భావం అది నీపు నవ్వుతీ ఉండడం. హిందూ ముస్లిం బౌద్ధ క్రైస్తవం ఒకే తల్లికి బిడ్డలు కావా? ఎందుకు పేదలు పెద్దకు భేదం? మనుషుల పాపం కడిగేటందుకు తన రక్తాన్ని పంచిన క్రీస్తు సత్యం ధర్మం మానవుడి కోసం బోధ చేసిన బుద్ధదేవుడు దుష్టదానుల సంతానానికి అవతరించే రామచంద్రుడు మానవుల మానవుడి కోసం ముందర గుర్తులు తెరపడెత్తితే మంచిని మొత్తం మంటగల్పిను మారణ హోమం చేస్తూ ఉంటే ఆ దేవుని కన్నుల నీరు కారట ఈ జీవుడు బ్రతికే నేరదారట. కుల పేరుతో మతం మాయతో మనుగడ తప్పక మానవుడా సర్వమానవుల సోదర భావం అది నీకు అనుదీయకుండా. వెలుగును ఇచ్చే సూర్యదేవుని కులం ఏమిటో మతం ఏమిటో, చల్లగా ఇచ్చే పిల్లగారికి కులం ఏమిటో మతం ఏమిటో, కడుపు నింపేటి పిడికెటి గూటికి కులం ఏమిటో మతం ఏమిటో. కులం పేరుతో మతం మాయతో మనుగడ తప్పక మానవుడా సర్వమానవుల సోదర భావం అది నీకు అనుదీయకుండా. ధన్యవాదాలు. శ్రీనివాసరావు గారికి అభినందనలు. తదుపరి శ్రీ బాలూరి శివప్రసాద్ గారు. అందరికీ కవితా దినోత్సవ శుభాకాంక్షలు. నమస్కారం. హై స్కూల్ జ్ఞాపకాల మీద రాసిన కవిత మా కాలేజీ స్వర్ణోత్సవాల సందర్భంగా సామాన్య కోసం రాశారు. కవిత శీర్షిక ఓ తీపి జ్ఞాపకం. అలనాటి అపురూప తీపి జ్ఞాపకాల తోరణం విద్యార్థి దశను ఓ మారు నెమరు వేసుకుంటే మనసు పుట్టల్లో మాసిపోని మధుర జ్ఞాపకాలు కనిపిస్తాయి. వెనక్కు వెళ్ళి మళ్ళీ ఆ రోజులు వస్తే ఎంతో బాగుంది అనిపిస్తాయి. కాలానికి కొలమానుల స్కూల్ క్యాంపస్ కు డే అండ్ నైట్ డ్యూటీ వాచ్మన్ లా తరం నిరంతరం నిల్చునే ఉంటూ బండరాయులను వాడేందుకు బడిపంతులకు బెత్తాలను దోపరించిన పచ్చని ఈ చెట్ల సాక్షిగా చల్లని బడిలో ఒలిపెరగక ఆడుకున్నాం. మైండ్ రీడింగ్ అన్న మాస్టారి మాట మరచి మమత ఆ గుడిలో పాఠాలనే పద్యాలుగా ప్రవర్తించి పాడుకున్నాం.
మధ్యాహ్నం బడి మాని మ్యాట్యాకి వెళితే మార్పులు ఎలా వస్తాయిరా మదర్చేదా అన్న సైన్స్ సోషల్ మాస్టర్ల ఒట్టికాయలు మందలింపులు గోడ కుర్చీలు తొలపాశాలు వెరసి చదువులో ఎదురుపుట్టి మా బంగారు భవిత కోసమేనని మాకే తెలుసు. అమృతం కన్నా మిన్న కదా మా మంచి మాస్టర్ల మనసు. ఆట పాటల్లో మరికొద్దు మాడు వేశాక నిలబెట్టి సన్నిధి లాంటి పన్నీటితో శుభ్రమై ముఖానికి మరింతగా పార్శ్వోడలు తులుపుని లౌలీగా లాప్టాప్ పట్టుకొని టీవీగా ట్యూషన్కి వెళ్ళి బుద్ధిగా చదువుకున్నాక తిరిగి వస్తూ పళ్ళు బిడ్డలు పరుచుకున్న దారెంట పుల్లు జోకులతో కడుపు నవ్వులతో కాలమంతా క్షణాలుగా గడిచిపోయాడు జ్ఞాపకం. పాచిముఖాన లేచి పుస్తకం పట్టుకోరా పనికి మాలినాడు. పాచిముఖాన లేచి పుస్తకం పట్టుకోరా పనికి మాలినోడా అని నాన్న తిట్టుతో తగ్గిలేపినప్పుడు తోక తొక్కిన తాచులా లేచి అమ్మ మీద ఉరుమై మురిగిన జ్ఞాపకం. శుద్ధి క్లాస్ పుష్పమన్నట్లు గనగనమని పసుపల్లి కొట్టగానే 10 కాలాల నుంచి బయటపడినట్లు పరుగున ఇస్పటి కట్టుకుని దొంగ జోబులో దాచుకున్న పావరాలను మార్చి 10 పైసలకు పారాయిసుకున్న జ్ఞాపకం. కాలం తప్పిన మరుపు తెల్లను తీసి నాటి మధుర స్మృతులను ఇలా ఎన్నని ఎవరికి పెట్టను చాటు మాట చిలిపి చిల్లర చేస్తలు ఏవని బయట పెట్టను. నమస్తే. థ్యాంక్ యూ. అభినందనలు శివప్రసాద్. శ్రీ టీవీ శేషరావు సాధ్యమైనందుకు తగ్గించారు. సభాయన సభకు నమస్కారం. మన వారందరికీ కూడా ఈరోజు ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాంక్షలు. ఇటీవలనే మహిళా దినోత్సవం జరిగింది. ఆ సందర్భంగా రాసినటువంటి కవిత మహిళ శీర్షిక ఆడది. ఆడదని అంత తొలగనిదిరా, ఆడది తల్లిరా అమృత కలశమ్మురా, ఆడది చెల్లిరా అనురాగ వల్లిరా, ఆడది భార్యరా గృహకంప వల్లిరా, ఆడది బిడ్డరా ఆదరణ నీకురా, ఆడది బ్రహ్మరా సృష్టించే నిన్నురా, ఆడది ఓర్పురా తీర్చి దిక్కులురా, ఆడది నీడరా నీ సేద తీర్చురా, ఆడది నేర్పురా నీ ఇల్లు దిద్దురా, ఆడది శక్తిరా ప్రోత్సాహమిచ్చురా, ఆడది యుక్తిరా సలహాలనిచ్చురా, ఆడది ప్రేమరా బంధమై నిలుచురా, ఆడది ప్రకృతిరా అలరించు నిన్నురా, ఆడది రక్షణ అండయై ఉండురా, ఆడది సుఖమురా నిన్ను ఓదార్చురా, ఆడది సఖ్యరా అందించు ప్రేమరా, ఆడది దేవతరా అభయము నిచ్చురా, తల్లిగా చెల్లిగా భార్యగా బిడ్డగా తోడుగా నీడగా విపోలి ప్రేమగా కని పెంచి పోషించి లాలించి నిన్ను మించి ఆడ పుట్టు కన్నా అంత అవని సాగి లేదురా, కడుపులో తల్లితే పులకరించిందిరా, కమ్మనయ్య నాకు పుడతాడనందిరా, నీవు భూమిపై చచ్చి బ్రతికిందిరా, నీవు పుట్టినావని మురిసిపోయిందిరా, కడుపు కడిగిందిరా కంపు కడిగిందిరా, కడుపు చూచిందిరా తన కడుపు మార్చుకొని నీకు పెట్టిందిరా, ఉప్పు పట్టిందిరా లాభపరిచిందిరా, ఉయ్యాలలో పెట్టి జోలపాడిందిరా, నీకు రోగం వస్తే తానేడిచిందిరా, నీ కొరకు ముక్కుని ఉపవాసం ఉందిరా, తొలి గురువుగా నీకు మాట నేర్పిందిరా, ఓ కోడి అవుతావని కలలను తందిరా, అమ్మ కంటే విన్న అవనిలో లేవురా, అమ్మంటే నీ పాలి కనిపించు దేవతరా, జన్మ జన్మలైన ఆ రుణమ మిగులురా, అమ్మ కోసం నీవు మనిషిగా బ్రతకరా. ఇక నాటి మహిళ ఎలా ఉందో ఒకసారి చెప్తాను. అడవులకు రమ్మంటే వెంట నడిచిందిరా, కారు అడవులలోనే అమ్మ కాపురం ఉందిరా, అమ్ముతానంటేను నిన్ను అనుమతించిందిరా, నరుకుతానంటేను తలను వచ్చిందిరా, పందెముగా పెడితే పరువు నిలిపిందిరా, తన భర్త ప్రాణాలు కాపాడుకుందిరా,
కుక్కిళ్ళుగా వాళ్ళు వండి పెట్టిందిరా, భర్త సుఖమును కోరి బాను నటిందిరా, సగమనం అంటే సమ్మతించిందిరా, అందవిహీనముగా అగడగొప్పిందిరా, అత్తింటి ఆరులను తానోర్చుకుందిరా, మగవారి పొగరుకు సహనంగా ఉందిరా. అయితే ఎన్నో మార్పుల తరువాత నేటి మహిళ మంత్రాంగములు చేయ మంత్రి అయ్యిందిరా, మాతృభూమి కొరకు కత్తి పెట్టిందిరా, ప్రజల బాగును చూడ రాజ్యమేలిందిరా, కవయిత్రిగా మారి కవన మల్లిందిరా, పరిశోధనలు చేసి ఫలితమిచ్చిందిరా, మగవారితో కలిసి కథనమెక్కిందిరా, ఉద్యమాలకు నిలిచి ఊపిరిదిరా, అన్ని రంగాలలో ముందు నిలిచిందిరా. ఇంత ముందుకు వచ్చినా చిన్న చూపు చూసేవాడు చాలా మంది ఉంటారు. వాళ్ళతో అంటున్నది, నీతోటి సమగా నందూడమందిరా, నీ గొప్పలకు నేను తోడవుతానందిరా, పుట్టనీయందిరా, పెరగనీయందిరా, చిరుగుడ్డుగా నన్ను చిరవకందిరా, చదవనీయందిరా, ఎదగనీయందిరా, సంఘంలో నన్ను గుర్తించమందిరా, ఆడపట్టుకులతోటి ఆడకండందిరా, అత్యాచారాలతో చంపకండందిరా, ఉన్మాదిగా నిన్ను మారవద్దందిరా, ఉన్నతుడుగా నిన్ను చూడాలనందిరా, వినయముగా చెప్తే విడిపడినందిరా, సహనమునకు కూడా హద్దుండదందిరా, ఆట బొమ్మగా నేను ఉండలేనందిరా, అపర కాలిగా నేను అవుతానందిరా. ఈనాటి మహిళకు వ్యవహారం చెబుతూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహిళ ఔన్నత్యాల గురించి గొప్పగా చెప్పినటువంటి శశిధర గారు ధన్యవాదాలు. తర్వాత ఎన్నికల్లో వస్తానయ్య గారు. సభా సరస్వతికి నమస్కారాలు. ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా సాహితీ మిత్రులందరికీ నా ప్రపంచ అభినందనలు. నా కవితా శీర్షిక అమ్మ భాషకు ఆభూషణం. నేటి సమకాలీన సమస్య మీద రాసినటువంటి కవిత ఇది. అన్నీ తానై అందరినీ ఆదరించే అమ్మ తడబడు తప్పటి అడుగులను సరిదిద్ది నడకతో పాటు నడత నేర్పే మనను కన్న తల్లి ఎంత ఓర్పు, మన భాషామ తల్లికి అంతే ఓర్పు. ఆధునిక పోకడలతో తనకు అన్యాయం జరుగుతున్నా ఓవైపు అత్త పోరు, మరోవైపు స్రవతి పోరుతో సతమతమవుతున్న ఓ చిన్న నిట్టూర్పు. అక్షరాల కుదింపులతో అచ్చులు హల్లులు అంతరించిపోతున్నా నీరు పోసే నాలుడే లేక పచ్చ పూదోటలన్నీ వాడిపోతున్నా, నీరు పోసే నాలుడే లేక పచ్చ పూదోటలన్నీ వాడిపోతున్నా, తెలుగు మాధ్యమానికి తెగులు పడుతున్నా, ఒక్క విషయముగానైనా గుర్తుంచుకుంటున్నారని సంతోషంతో సర్దుకుపోయి పిచ్చి తల్లి మన తెలుగు తల్లి. కొడగట్టిన దీపంలా కళాశాలలో తన కళా లీనమైపోతున్నా, ఎవరైనా కాస్త నూనె పోసే నాదుడు లేకపోతాడా అని ఎదురు చూస్తున్నటువంటి ఈ తరుణంలో పిడుగులాంటి వార్త అసలు నువ్వు ఉంటే ఉండు, లేకపోతే లేదు, చదివితే చదవండి లేకపోతే లేదు అనే ఆప్షన్, అమ్మ భాషకి ఇచ్చిన ఆప్షన్ తట్టుకోలేక నా మనోవేదంతో రాసినటువంటి కవిత. మిత్రులందరికీ ఒక చిన్న వినపం, ఇది ఇంకా పూర్తిగా అమలవుతుందో లేదో కానీ ఇంటర్మీడియట్లో అసలు తెలుగు తప్పనిసరి చేస్తారనేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ తరుణంలో దీన్ని కూడా ఆప్షన్ తీసుకొచ్చి కనుమరుగయ్యే పరిస్థితి నాకు ఏర్పడింది. మంత్రులందరూ కూడా ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. విద్యాశాఖకు కానీ ప్రభుత్వం దృష్టికి కానీ ఈ విషయం తెలియజేసి అందరినీ తప్పనిసరిగా ఈ విషయంలో చర్య తీసుకుంటారని, కాస్త మహానుభావాలు ముందుకు వస్తామని ఆలోచిస్తున్నాను. తెలుగు భాష గొప్పతనాన్ని గురించి చక్కగా వివరించినటువంటి వస్తానయ్య గారికి ధన్యవాదాలు. శ్రీ పిల్లి హజరత్తయ్య గారు. సభా సరస్వతికి నమస్సులు. అలాగే అందరికీ ప్రపంచ కవితా దినోత్సవం విషస్సులు. నా పేరు పి హజరత్తయ్య, సింగరాయకొండ. నా కవితా శీర్షిక రేపటి రోజు మనదే. నడమంత్రం సిరి నవనాడులను నాట్యమాడిస్తే
నా అంతటి వారు లేదని విర్రవీగుతావు. కష్టాలు కడలి తరుగుతుంటే కర్తవ్య నామను విస్మరించి కల్లోల ఒడ్డుపై ఆగిపోతారు. విష అలలను దాటినా ప్రశాంతంగా ఉండక సమస్యల కెరటాల్లో చిక్కుకొని అలవాడుతుంటావు. అందరి ద్రాక్ష పండ్లకై అమలు చేస్తూ గాలిలో తేలిపోతూ అశాంతికి గురవుతూ ఉంటావు. కుటుంబ జీవనంలోనూ తప్పటడుగులు వేస్తూ మానవతా బంధాలను బందీకాణాల్లోకి నెట్టేస్తుంటావు. ఏదీ శాశ్వతం కాదని తెలిసినా అశాశ్వత పరుగు పద్యంలో సమితి అయి నిలుస్తావు. పగలు రాత్రులులా మంచి చెడులు సర్వసాధారణమైన కర్ర విడిచి సాము చేస్తావు. పోనీలేపు అనుకునే లేపు పేక మేడలా కూలిపోతూ నీలో నీవు ఒంటరవుతావు. కష్టసుఖాలుగా రేపటికి అంతా మారిపోవచ్చునని తెలిసిన పాత పాటే పాడుతుంటావు. పడుగు పేకలు వెలుగు చీకటులను తరిచి చూస్తే రేపటి రోజు మనదేనని గ్రహిస్తావు. ఈ అవకాశం ఇచ్చినటువంటి కళామిత్ర మండలికి మరియు నరసంకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. ధన్యవాదాలు. తదుపరి శ్రీ నరసింహరావు శ్రీనివాస ప్రసాద్ గారు. సభకు నమస్కారం. ఈరోజు నా కవిత శీర్షిక మరో వసంతం. ప్రతి వ్యక్తి జీవితంలో కాలం గడిచిపోయిన తర్వాత వెనక్కి చూసుకోవడం అనేది ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకొని రాసిన చిన్న కవిత. నడి వయసు వచ్చింది, మనసు మాత్రం ఇంకా వెనకే ఉంది. బాల్యపు ఆటల్లో యవ్వన సరదాల్లో అందరి ఎన్నో ఆశలు అందుకోవాలన్న తపనతో వయసు మాత్రం నిరంతరం నదిలా పరిగెడుతూనే ఉంది. నా ఆశలతో సంబంధం లేదన్నట్టు ఆగని కాల ప్రవాహం కలుసుకు మేరలో కళని చూపిస్తోంది. పిల్ల కాలవల ఎన్ని ఆటలు ఆడానో, ఎన్ని వంపులు తిరిగానో, దారెంట ఎన్ని కాగిత పొడవలో, ఎన్ని అలరి చేష్టలో. ఒకనాటికి వంపులు తగ్గి శృతి కుదిరింది. నిండుగా పొడుపుగా యవ్వన విసవిసలతో వలపు భూభాలను మోసుకెళ్ళా. నటికి వసంతం వచ్చింది, నడక ఇచ్చింది. వయసు ఉరగలు తెలి నురగల ప్రభావం ఎగసిపడింది. ఉత్తుంగ తరంగంలా తోడుకూడు చేరేయేమో చల్లబడింది. కాపీగా నడక సాగింది. అయినా ఎక్కడో వెళ్తి ఏదో దిగులు. మళ్ళా వెనక్కి వెళ్ళాలని, బాట సరిచేసుకొని నడవాలని, ఇంకా ఏదో పొందాలని తీరని ఆశ. జీవన తీరం సాగరం చేరే వేళ. తీరని ఆశ జీవన తీరం సాగరం చేరే వేళ. ఆయుధంలో అప్పుడు దొరికింది కలం. మరలా బాల్యంలో ఆటలాడడానికి, యవ్వనంలో మధులు పొందడానికి, మనసు పొరల్లో ఊహలన్నీ అంతఃమందిరంలో ఆశలన్నీ నెరవేర్చుకోవడానికి. ఆహా, కవికెంత సౌలభ్యం! ఊహలలో వసంతం, మరణ పొందు జీవితం. కవిగా ఉన్నందుకు మనం మళ్ళీ బాల్యంలో కానీ యవ్వనంలో కానీ వెనక్కి వెళ్ళే అవకాశం ఉందని తెలియజేస్తూ మంచి కవిత చదివినటువంటి శ్రీనివాస ప్రసాద్ గారికి అభినందనలు. శ్రీ కందరు మధు గారు. నమస్కారం. ఈరోజు ప్రపంచ కవితా దినోత్సవం. అందరికీ ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాంక్షలు. కవిత అనేది ఎలా ఉండాలంటే మనిషిని ఆలోచించే విధానం ఉండాలి. ఇక్కడ నుంచొని 2 గంటల సేపు ఉపన్యాసం చెప్పినా సరే దాన్ని ఎవరు పట్టించుకోరు. ఇక్కడ నుంచొని 2 నిమిషాల పాటు 4 వాక్యాలు చెప్పినా సరే దాన్ని 2 గంటల సేపు ఆలోచిస్తారు. అది కవితలు ఉన్న పవర్ లాంటిది. సో ఈరోజు నేను రాసిన కవిత స్వతంత్రానికి సంబంధించిన స్వతంత్ర పోరాటం గురించి ఒక కవిత రాశాను. దాన్ని మీకు చదివి వినిపిస్తాను. నిష్ఠుడి దారుడు ఉప్పెన ఎగసి ఎగసి ఉక్కిరై స్వేచ్ఛను కోరిన వేళ, త్యాగాల పాటనే నిష్ఠుడి ఒడిగా మంచి భర్త మాతనే ఆ ఒడిలో చేర్చి ముద్దాడిన వేళ, కొన్ని వేల కోట్ల నిత్యుడి త్యాగాలే ఈ రోజు మనం పీల్చే స్వేచ్ఛ ఊపిరి. విశేష స్వేచ్ఛ స్వాతంత్రం ఒడిగా ముందుకు సాగి అది విశేష సాంప్రదాయ శక్తులకే పరిమితమైంది. కానీ ఆ స్వేచ్ఛకు మనం సూచించలేకపోయింది. మార్పు అనేది మనుగడలో ఉన్నంత వరకు అపరిమితమైన ఏ శక్తి ఏ వర్గానికి కూడా శాస్త్ర స్వేచ్ఛ కాలేకపోయింది. త్యాగాల రక్తం మళ్ళీ
అనుభవిస్తూనే ఉంటుంది. అది స్వేచ్ఛను సమానంగా పంచేవారు. అప్పుడు స్వేచ్ఛ అనేది సమస్త మానవాళికి సరిపోయేంత చేకూరుతుంది. అదే నిజమైన స్వతంత్రం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తూ ముగిస్తున్నాను. అల్పాక్షరాల అనంతర ఎక్కువ అర్థాన్ని ఇచ్చేటువంటి కవి చదివినందుకు మధు గారికి ధన్యవాదాలు. తదుపరి పి రామరాజకుమార్. అందరికీ నమస్కారం. నా పేరు రామరాజ్ కుమార్. నేను జిల్లా పరిషత్ సూపరింటెండెంట్ పనిచేసి తర్వాత పిన్ని వెంకటేశ్వర తర్వాత పిన్ని వెంకటేశ్వర గారు. తర్వాత సునూరు శ్రీనివాస్ గారు. తర్వాత సునూరు శ్రీనివాస్ గారు. తర్వాత కందులు మధు. తర్వాత జీవి శాశ్వత. జీవి శాశ్వత. శ్రీనివాస్ ప్రసాద్ గారు. తర్వాత అందరూ ఉండండి. తీసుకున్న వాడి సన్మానం అందరూ గ్రూప్ లో కలుగుతాం. ఎవరు వెళ్ళదు. తర్వాత సునీత. సునీత రాము. కృష్ణవేణి. తర్వాత వచ్చారు. పరామర్శం కృష్ణవేణి. ఆయన పేరు ఇప్పుడు రైట్ బాగా శివప్రసాద్. కవులందరూ ఉండండి. రాజాన్ ప్రసాద్ గారు. గుండ్లపల్లి రాజాన్ ప్రసాద్ గారు. గుండ్లపల్లి రాజాన్ ప్రసాద్ గారు. తర్వాత మున్నగి రాజకుమారి.
తర్వాత కేఎస్వి ప్రసాద్ గారు. తర్వాత సూర్యమ్మ. తర్వాత రామచంద్రుడి లక్ష్మి గారు. తర్వాత రామచంద్రుడి లక్ష్మి గారు. తర్వాత యువి రత్నం గారు. పద్మజ అమ్మ జీ పద్మజ. ఇది ఆహ్వాన కవసం వేయడం కనుక పాంప్లెట్ లో కరపత్రంలో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళ వారికి మెమెంటో చేయించడం జరిగింది. అనుకోకుండా కొంతమంది మిత్రులు వచ్చారు, వారికి మేము మెమెంటో అయితే ఇవ్వలేకపోతున్నాము అన్నిలా భావించవద్దు, వారికి దృశ్యాలతో సత్కారం చేయడం జరుగుతుంది. తర్వాత మీకు చేశాక పి రామరాజ్ కుమార్ గారు. తర్వాత నాగ మనోహర్ లోగి. అక్షర నీకు అక్షరమా చేసాం కదా. ఓకే ఓకే. తర్వాత హనుమంతరావు గారు. సింగిందా రాజా. పెడతా లైవ్ వస్తుంది. పిచ్చారు సార్, ఒకసారి పిచ్చారు, చెప్పారు చెప్పారు. బాగా చెప్పారు. బాగా మా సంఘాన్ని శాల్వ ఓరేడు ప్రసాద్.
ఆదిలక్ష్మి గారు, అరుణ నువ్వు కూడా గడిచిపోతుంది. ఆరోగ్యంగా ఇక్కడే ఉండేది, ఇక్కడే మధ్యపాడు. ఎక్కడ ఎక్కడ మధ్యపాడు దగ్గర వస్తాలు వస్తాల దగ్గర వచ్చాను. అక్కడి నుంచి చాలా ఎండలో బస్సే బండి మీద ఎండగా జాగ్రత్త. ఆ సన్నానికి చాలు అయ్యమ్మా, చాలు అక్కడ పేమెంట్ ఎవరు ఒకటి వాటిలో ఒకటి పర్లేదు ఒకటి వేలో ఓకే, అందరూ మహిళలందరూ ముందు కూర్చోండి కుర్చీల్లో. ఒకసారి శాలువాలు మెమెంటోలు పట్టుకొని ఉండండి. जाहे तब शुभ आशीष मागे, गाहे गव जय गागा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे. రావే సునీత సునీత అటెండ్ కూర్చో వేసుకొని వెళ్ళాల్సి కదా. వచ్చి